పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. Based on some real incidents and inspired from some movies. Don't raise any logics, just watch the movie. ఇరవై 21 సంవత్సరాలు దాటితే మద్యం కొనడానికి కూడా అర్హత లేనివాడు 18 ఏళ్ళకే దేశ నాయకులు ఎన్నుకోగల సమర్థుడా? వస్తున్నా, ప్రశ్నించడానికే వస్తున్నా. वन्दे मातरं सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरं वन्दे मातरम्. మంగళగిరి ఎమ్మెల్యే కిడ్నాప్. మంగళగిరి ఎమ్మెల్యే కిడ్నాప్. ఎవరో కొంతమంది ఉండవులు మంగళగిరి ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే కిడ్నాప్. ఎవరో కొంతమంది ఒక స్కూల్ ఫంక్షన్కి వచ్చిన ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశారు. మరింత సమాచారం కోసం పక్కనే ఉన్న మా ప్రతినిధి వాసిని అడిగి తెలుసుకుందాం. అరే రే మామ, మన ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశారంట. టీవీ పెట్టు. మంగళగిరి ఎమ్మెల్యే కిడ్నాప్. ఎవరో కొంతమంది ఉండవులు మంగళగిరి ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశారు. మరింత సమాచారం కోసం పక్కనే ఉన్న మా ప్రతినిధి వాసిని అడిగి తెలుసుకుందాం. మన ఎమ్మెల్యేని ఎవరో కిడ్నాప్ చేశారంటయ్యా. ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయటం ఏందయ్యా? ఎవడాడు? చించను ఈ భారత సింహం, గజ గజ వణికెను గుట్టి ప్రభుత్వం, ఓటెత్తెను జన సంద్రము నేడు, ఉద్యమ సాధన హరిగా చూడు. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? రేయ్ మాట్లాడరా, చూపేంట్రా, ఏమన్నా మాట్లాడు. ఎవరు నువ్వు? అసలు ఎమ్మెల్యే ఎందుకు కిడ్నాప్ చేసావు? డిమాండ్స్ ఏంటి? హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. వినపడుతుంది చెప్పయా. సార్ ఏసీపీ గారు, ఇప్పుడు మీ ఫోన్కి ఎంఎంఎస్ వచ్చింది చూడండి.
చూసారుగా, జాకెట్ బాంబ్. మీరు నా మీద ఫైర్ చేస్తే నాతో పాటు ఎమ్మెల్యే గారు కూడా చచ్చిపోతారు. అరే రే, ఇక్కడ బాంబ్ జాకెట్ లేదు కదరా. గ్రాఫిక్స్ సార్. మన దేశం ఎందులో అభివృద్ధి చెందిందో నాకు తెలియదు, కానీ టెక్నాలజీ పరంగా మాత్రం చాలా అభివృద్ధి చెందింది సార్. కానీ మనకు అన్నం పెట్టి మన ఆకలి తీర్చే రైతన్న ఇంకా అక్కడే ఉన్నాడు. మనం వేసుకునే బట్టలు నేసిన నేతన్న ఇంకా అలానే ఉన్నాడు సార్. ఏమైంది మన దేశానికి? ఎటుపోతుంది మన దేశం? ప్రశ్నించడానికి నేను వచ్చా. ఏం చేస్తావురా పిల్లవాడివి? ఏం చేస్తావు? పిల్లోడు స్వాతంత్రం కోసం తన ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడిన వీరుడు భగత్ సింగ్ కేవలం 23 ఏళ్ళకే స్వర్గస్థులయ్యారు సార్. చంద్రశేఖర్ తివారీ తన ధైర్య సాహసాలకు మెచ్చి మనం ముద్దుగా ఆజాదీని పిలుచుకుంటాం. కేవలం 24 ఏళ్ళకే స్వర్గస్థులయ్యారు సార్. బ్రిటిష్ వాళ్ళు తమ జులుం గుడెల్లో కూడా చూపిస్తుంటే, తన ప్రాణాలు అడ్డుపెట్టి గుండెలు చిలుస్తుంటే, ఒక్కొక్క రక్తం బొట్టు నేలను తాకుతుంటే వందే మాతరం అంటూ గర్జించిన సింహం అల్లూరి సీతారామరాజు కేవలం 26 ఏళ్ళకే స్వర్గస్థులయ్యారు సార్. ఇంకా చెప్పాలంటే 25 ఏళ్ళకే మన దేశానికి దళాయిని తయారు చేసి ఆ బ్రిటిష్ వాళ్ళకి ఉచ్చపోపించిన సుభాష్ చంద్రబోస్ జయంతి తప్ప వర్ధంతి లేని వీరుడు. ఎంత పెద్ద కారడునైనా ఒక చిన్న అగ్గిపుల్లతోనే కాల్చాలి. ఎన్ని కోట్ల రూపాయలైనా ఒక చిన్న రూపాయితోనే లెక్క పెట్టాలి. ఎంత పెద్ద ఉద్యమమైనా నాలాంటి ఒక్కడితోనే మొదలవ్వాలి. బాబు కిడ్నాపర్, నీ మీద దాడి చేయం. మాకు ఎమ్మెల్యే గారే ముఖ్యం. నీ డిమాండ్స్ ఏంటో చెప్పు, చేస్తాం. నాకు పెద్ద డిమాండ్స్ అంటే ఏం లేవు సార్. నాది ఒకే ఒక్క మనవి. మన ప్రధాని మోడీ గారు చాలా మంచోళ్ళు సార్. నల్ల డబ్బును బయటికి తేవాలనే గొప్ప ఆశయంతో మన పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లు ప్రవేశపెట్టారు. కానీ ఆ కొత్త నోట్లు సామాన్య ప్రజలకు చేరుతున్నాయా? లేదు సార్. కానీ కొంతమంది ప్రముఖుల దగ్గర కోట్లు దొరుకుతున్నాయి సార్ కొత్త నోట్లు. ఎలా? కానీ ఇంకా సామాన్య ప్రజలు ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర తిండి తిప్పలు మానేసి బారులు తిరిగించుకుంటున్నారు సార్. సమస్య చెప్పి నేనే దానికి పరిష్కారం కూడా చెప్తున్నా. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. ఒక 4 బ్యాంక్ మేనేజర్ని సస్పెండ్ చేయండి. సమస్య ఆటోమేటిక్గా తీరిపోతుంది. ఆ ప్రముఖుల దగ్గర ఉన్న డబ్బులకి ఈ మేనేజర్కి సంబంధం ఏందయ్యా? ఉంది, సంబంధం ఉంది. కొత్త నోట్లు సరాసరి బ్యాంకులకే వెళ్ళింది. సామాన్య ప్రజలకి వారానికి ఇస్తుంది 2000. కానీ ప్రముఖుల దగ్గర కోట్ల డబ్బులున్నాయంటే ఆ బ్యాంక్ మేనేజర్ గడ్డి తినట్లేగా. అందుకే ఒక 4 సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి నాతో మాట్లాడండి. అప్పుడు ఎమ్మెల్యేని వదిలేస్తా. బ్యాంక్ మేనేజర్ సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే వదులుతానన్న కిడ్నాపర్. బ్యాంక్ మేనేజర్ని సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యేని వదులుతానన్న కిడ్నాపర్. ఒక 4 సస్పెండ్ చేస్తాం, ఓకే. మిగిలిన వారు తప్పు చేయడానికి గ్యారంటీ ఏమిటి? మన ఇండియన్స్ దేనికి భయపడతారో నాకు తెలియదు, కానీ భయం అనే చిన్న భయానికి భయపడతారు సార్. వాళ్ళని సస్పెండ్ చేశారు, మనల్ని కూడా సస్పెండ్ చేస్తారేమో అనే భయానికి భయపడతారు సార్. ఖచ్చితంగా మళ్ళీ ఆ తప్పు చేయరు. అసలు ఇదంతా కాదురా, నన్ను ఎంత కిడ్నాప్ చేసావు? సార్ మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. సార్ ఒకసారి ఫోటో చూడండి. ఆ చెత్త అంతా కింద పడి ఉంది. ఎందుకు? ఆ చెత్త కుండీలు నిండిపోవడం వల్ల. అదే మీ మున్సిపాలిటీ వాళ్ళు ఆ చెత్తను డైలీ క్లీన్ చేస్తే ఆ చెత్త అక్కడ ఉండదు. అలాగే ఇంటింటికి తిరిగి చెత్తను డైలీ కలెక్ట్ చేస్తే ఆ చెత్త రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి ఉండదు. అలా చేస్తే స్వచ్ఛ భారత్ అనే పదానికి అర్థం దొరుకుతుంది సార్. బాల కార్మికులు అంటారు. ఇంట్లో తండ్రి చనిపోయే లేక ఇంకేదో కారణం వల్ల ఆ పిల్లోడు పనికి వెళ్తున్నాడు సార్. అదే ఆ కుటుంబానికి మీ ప్రభుత్వం అండగా ఉంటే ఆ పిల్లోడు తప్పక చదువుతాడు. అలా చేస్తే మన ఇండియాలో బాల కార్మికులు అనే పదమే వినపడదు సార్. మద్యపాన ఆర్గానిక్ కార్యక్రమం ఇక్కడ వేస్తారు. కానీ ఎందుకు సార్ మీ ప్రభుత్వం వాడికి అనుమతినిచ్చి టెండర్లు వేసి మరి మద్యపానం నడుపుతుంది? ఎందుకు సార్? ఇళ్ళలో ఆడకూతులు నేర్పించడానికా? సార్ ఇంతకు ముందు బడులను ప్రభుత్వం నడిపేది, మద్యపానాన్ని ప్రైవేట్ నడిపేది. కానీ ఇప్పుడు మద్యపానం ప్రభుత్వం నడుపుతుంది, బడులను ప్రైవేట్ నడుపుతుంది. మారాలి సార్. మళ్ళీ ఆ పాత రోజులు రావాలి సార్. సమస్య చెప్పి నేను దాని పరిష్కారం కూడా చెప్తున్నా. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుని మరీ తీర్చాలి. మాకెన్నో పనులు ఉంటాయి, మాకు కుదరదు. మరి ఇంటింటికి తిరిగి ఓట్లు అడుక్కోమన్నాడా? నీ బాబు అడుక్కోమన్నాడా? గర్జించెను ఈ భారత సింహం, గజ గజ వణికెను గుట్టి ప్రభుత్వం, ఓటెత్తెను జన సంద్రము నేడు, ఉద్యమ సాధన అదిగో చూడు. అవన్నీ నా ఒకటి వల్ల అయ్యే పనులు కాదురా. మీ ఒక్కరి వల్ల కాకపోవచ్చు సార్, కానీ మీరు తలుచుకుంటే అయిపోతుంది సార్.
కోరిక మేరకు 4 బ్యాంక్ మేనేజర్ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం. కిడ్నాపర్ కోరిక మేరకు 4 బ్యాంక్ మేనేజర్స్ ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం. నువ్వు చెప్పిన 4 సస్పెండ్ చేసాం, ఇకనైనా ఎమ్మెల్యేని వదిలే. నాది ఇంకొక చిన్న మనవి. సార్, మనం ఇంత ఆనందంగా గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నామంటే అది కేవలం మన దేశ జవాన్ల వల్ల. వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా దేశ సరిహద్దులో కాపలా కాస్తూ మనకి కంటి నిండా నిద్రనిస్తున్నారు సార్. అలాంటి జవాన్లు యుద్ధంలో చనిపోతే మనం ఏం చేస్తున్నాం సార్? కనీసం వాళ్ళ పీఎఫ్ డబ్బులు కూడా వాళ్ళ కుటుంబాలకు చేరట్లేదు. మరి ఆ కుటుంబాలకు అండగా ఎవరుంటారు? ఆ కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉందన్న నమ్మకం నాకు కలిగిస్తే ఎమ్మెల్యేని వదిలేస్తాను. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలకు అండగా ఎవరుంటారు? మీరుంటారా అని ప్రశ్నించిన కిడ్నాపర్. వాళ్లకు అండగా ప్రభుత్వం ఉంటానంటే ఎమ్మెల్యేని వదులుతానన్న కిడ్నాపర్. అబ్బా సూపర్ అన్న, అదన్న అట్ట అడుగు. అది కిడ్నాపర్ కాదు, నిజమైన దేశానికి ఉపయోగపడేది. ఈ డిమాండ్స్ ఏంటి? నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు ఎవరు నువ్వు? ఇది మీరు ఒక్కరే కాదు సార్, అందరూ వినాలి. ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు సార్, కమల పిల్లలు. కానీ వాళ్ళకి ముందు వెనక ఎవరూ లేరు. కానీ ఒకడు కష్టపడి ఇంజనీర్ అయ్యాడు, ఇంకొకటి వాడు ఇంజనీర్ అవ్వడానికి కష్టపడ్డాడు. ఆ ఇంజనీర్ కష్టానికి ఫలితంగా పేదలకు పక్కాయిలు కట్టించే టెండర్ ప్రభుత్వం నుంచి వచ్చింది. అందుకుగాను ఆ ప్రభుత్వం అతనికి సగం డబ్బు మాత్రమే ఇచ్చింది. మిగతా సగం వచ్చేలోపే ఆ ప్రభుత్వం మారిపోయింది. కానీ ఆ రెండో ప్రభుత్వం అతనికి ఆ మిగతా సగం డబ్బులు ఇవ్వలేదు. మరి ఆ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తాడు సార్? పేదలకు నాశకు బిల్లు కట్టలేక, తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు సార్. వాడు మా అన్నయ్య సార్. సార్, మా అన్న నాకు ఎప్పుడో ఒకటి చెప్తుండేవాడు, 10 మందికి ఒక్కడిగా బతికితే మనం మాత్రమే సంతోషంగా ఉంటాం. అదే 10 మందిలో ఒక్కడిగా బతికితే 10 మంది సంతోషంగా ఉంటారు. అందుకే ముందుగా నా సమస్యను పక్కన పెట్టి ప్రజల సమస్యలు ముందు చెప్పాను. ఎవడో ముక్కు మొహం తెలియనోడి కోసం ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? ముక్కు మొహం తెలియని వాళ్ళ? మీరు వేసుకున్న చొక్కానేసి నేతన్న మొహం మీకు తెలుసా? మీరు తిని తిండి పండించిన రైతన్న మొహం మీకు తెలుసా? మీరు కంటిన్యూ నిద్రపోతున్నట్టు అక్కడ సరిహద్దులో కాపలాకి వస్తున్న జవాన్ మొహం మీకు తెలుసా? అసలు నన్నేందుకు కిడ్నాప్ చేసావురా? సార్, ఒక 4 రోజుల క్రితం నేను మీ దగ్గరకు వచ్చాను. మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ మీకు చెప్పాలని ఒక లెటర్తో వచ్చాను. కానీ మీ పియ్య నన్ను మీ దగ్గర రానివ్వలేదు. అదేంటయ్యా అంటే నా ముందే నా లెటర్ని చింపేసి నన్ను బయటికి నెట్టేశారు. మరి మేము మిమ్మల్ని ఎలా కలవాలి సార్? మా సమస్యలు మీకు ఎలా చెప్పుకోవాలి? మార్పు అనేది ముందు మన నియోజకవర్గంలోనే రావాలని ముందు మిమ్మల్నే కిడ్నాప్ చేశాను సార్. నన్నైతే కిడ్నాప్ చేసావు, మిగతా వాళ్ళని ఏం చేస్తావురా? అందరూ మీలా ఉండరు సార్. ప్రజలైన దేవుళ్ళు, సమాజమైన దేవాలయం అంటూ జనచైతన్య యాత్రతో జనంలోకి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చి, మద్యపాన నిషేధంతో ఆడపడుచుల కన్నీళ్లు తుడిచి, ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి గొప్పతనాన్ని చాటి చెప్పి అందరి చేత అన్నా అని పిలిపించుకున్న మహానుభావుడు యుగ పురుషుడున్నాడు సార్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. జలయజ్ఞమంటూ రైతుల సమస్య తీర్చి వాళ్ళ కన్నీళ్లు తుడిచిన గొప్పవారు ఉన్నారు సార్. తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. సొంత గడ్డ కోసం తమ ప్రాణాలు సైతం ఫలంగా పెట్టి పోరాడిన వీరులు ఉన్నారు సార్. తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. ఒకప్పుడు మన అఖండ బ్రతకండానికి రాజధాని అయిన మన తెలుగుగడ్డ అమరావతికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్న నాయకుడు ఉన్నాడు సార్. తప్పులన్నీ మీలోనే లేవు సార్, మాలోనూ ఉన్నాయి, మీలో ఉన్నాయి. మీ అబ్బా నటుడు సినిమా కోసం గంటల గంటల లైన్లో నిల్చుంటారు. అదే ఏటీఎంలో ఒక అరగంట నిల్చోలేరా? రోడ్డు మీద కరెక్ట్ రూట్లో వెళ్తే పోలీస్కి ఇవ్వాల్సిన పని లేదు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చలానా కట్టాల్సిన పని లేదు, హెల్మెట్ లైసెన్స్ అని అన్నీ ఉంటే మిమ్మల్ని ఆపేవాడే ఉన్నాడు. రోడ్డు మీద చెత్త చూసి ఏంటి చెత్త అనుకునే ముందు ఆ చెత్త నీటి నుంచి వచ్చిందని గమనించు. ఆ చెత్తను అక్కడ వేయకపోతే చెత్తే ఉండదు. డబ్బు ఇవ్వకుండా పోటీ చేసే దమ్ము రాజకీయ నాయకులకు ఉంది, డబ్బు తీసుకోకుండా ఓటేసే దమ్ము మీకుందా? సగటున నియోజకవర్గంలో 1,00,000 మంది ఉంటే ఓటుకి వేయి చెప్పిన 10 కోట్లు మీరే తింటున్నారు. మరి ఎమ్మెల్యేకి ఆ 10 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి మళ్ళీ ఆ 10 కోట్లు మీ దగ్గర నుంచే సంపాదిస్తున్నారు. మార్పు అనేది ముందు మీలో రావాలి, ప్రభుత్వం ఆటోమేటిక్గా మారుతుంది. మార్పు అనేది మీతోనే మొదలవ్వాలి, సమాజం అదే మారుతుంది సార్. ఇంకో 10 నిమిషాలు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నాను. జై హింద్. నీ సమస్యలు జరగకుండా వదిలేసావేంటిరా? నా సమస్యలు తీరుతాయి సార్, మీరే తీరుస్తారు.
మరి నేను తీరుస్తాను, మిగిలిన వాళ్ళు? సార్ మీకు ముందే చెప్పాను, ఎవరైనా భయం అనే భయానికి భయపడతారు అని. వాళ్ళని కూడా కిడ్నాప్ చేస్తానమనే భయంతో ప్రజల సమస్యలు తీరుస్తారు సార్. ఇంతకు నీ పేరేంటి? పేరెందుకు లేని సార్, ఇంతమంది భారతీయుల్లో నేను ఒక్కడిని భారతీయుణ్ణి. మరి బయటికి ఎలా వెళ్తావు? లోపలికి వచ్చినోడికి బయటికి వెళ్ళడం తెలీదా సార్? భారతదేశ అభివృద్ధికి పాటుపడే ప్రతి ఒక్కరికి ఆ ఈ చిత్రం అంకితం. పోరాడేవాడు యోధుడైతే యుద్ధం అంటారు, అదే పౌరుడైతే తిరుగుబాటు అంటారు. ఇవే సమస్యలు అనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయి. స్వాతంత్రం కోసం తన ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడిన వీరుడు. అందరూ మీలో ఉంటారు సార్.